దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు తన పదవి కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే ఎందుకు రాజీనామా చేశారు? రాజీనామా చేశారా లేక కొందరి రాజకీయ ఒత్తిళ్ల వల్ల చేయవలసి వచ్చింది? అసలు జగదీప్ ధన్కర్ గారు రాజీనామాకు నిజంగా అనారోగ్య సమస్యలే కారణమా? అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మకి ఉపరాష్ట్రపతి రాజీనామాకు ఉన్న సంబంధం ఏమిటి? జగదీప్ ధన్కర్ గారి రాజీనామా వెనుకున్న అనేక కోణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జగదీప్ ధన్కర్ గారు 1951 మే 18న రాజస్థాన్ రాష్ట్రంలో జన్మించారు. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా 2019 నుండి 2025 వరకు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా సేవలు అందించారు. 2022 ఆగస్టు 11న మన దేశ ఉపరాష్ట్రపతిగా నియమించబడ్డారు. రాజ్యసభ వర్షాకాల సమావేశాలకు హాజరైన జగదీప్ ధన్కర్ గారు మొదటి రోజు సమావేశాన్ని నిర్వహించి అదే రోజు రాత్రి రాజీనామా చేయడంతో అనేక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. 2025 జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. భారతదేశ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా సభ నిర్వహించవలసి ఉంటుంది. కావున జగదీప్ ధన్కర్ గారు 21 జూలైన రోజు మొత్తం సభలోనే ఉన్నారు. రాజ్యసభ ప్రారంభానికి ముందు రాజ్యసభ చైర్మన్ హోదాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ని హోస్ట్ చేశారు. ఆ తరువాత పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఇక అదే రోజు సాయంత్రం బీఏసీ మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ మీటింగ్ కి ప్రభుత్వం తరపున హాజరు కావాల్సిన జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాలేదు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశారు. తొలి రోజు పూర్తయ్యేసరికి అంతా బాగానే కనిపించింది. కానీ అదే రోజు రాత్రి 9 గంటలకు ఆయన రాజీనామాని ప్రకటించారు. ఆ రాజీనామా లేఖలు అనారోగ్య సమస్యల వల్లనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కానీ ఆరోగ్య సమస్యలు ఏమీ ప్రస్తుతం ఆయనకు లేవు. మొదటి రోజు సమావేశంలో ఆయన ఎప్పటిలాగానే సాధారణంగా కనిపించాడు. కావున ఆయన ప్రస్తావించిన ఆరోగ్య సమస్య కారణాన్ని ఎవ్వరూ అంగీకరించట్లేదు. ఆయన రాజీనామాకు కారణం ఏమై ఉంటుందని అందరూ విశ్లేషించడం మొదలుపెట్టారు. దానికి కారణాలు చాలానే వినిపిస్తున్నాయి. 2025 మార్చిలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎవ్వరికి ఎటువంటి హాని జరగలేదు. కానీ జస్టిస్ వర్మ స్టోర్ రూమ్ లో దాచి ఉంచిన కరెన్సీ నోట్ల కట్టలు కాలిపోయాయి. 2 అడుగుల ఎత్తులో కాలిపోతున్న ఆ నోట్ల కట్టలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన అది విఫలమై ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. దాంతో ఒక జడ్జి స్టోర్ రూమ్ లో ఇంత డబ్బు ఖచ్చితంగా నిజాయితీగా సంపాదించినది అయి ఉండదని, దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ నిజాయితీని అందరూ అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ విషయం చాలా పెద్ద దుమారమే లేపింది. ఈ విషయంపై విచారణ జరిపిన కమిటీ అవినీతి జరిగినట్టు నిర్ధారించింది. దాంతో ఢిల్లీ హైకోర్టు నుండి వర్మ గారిని అలహాబాద్ హైకోర్టు జడ్జిగా నియమించారు. కానీ అలహాబాద్ చీఫ్ జస్టిస్ ఆయన్ని హైకోర్టు జడ్జిగా అనుమతించలేదు. కావున అప్పటి నుండి ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. ఒక హైకోర్టు జడ్జిని పదవి నుండి తీసేయాలంటే పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టవలసి ఉంటుంది. పార్లమెంటులో లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలో సాధారణ మెజార్టీతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ ఆ జడ్జిపై విచారణ జరిపేందుకు ఒక కమిటీ వేస్తుంది. పార్లమెంట్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ తో ప్రారంభమవుతుంది. ప్రభుత్వం జస్టిస్ వర్మను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రతిపక్షాలు కూడా జస్టిస్ వర్మను తొలగించేందుకు అభిశంసన తీర్మానానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇంపీచ్మెంట్ మోషన్ ని లోక్సభలో ఎన్డీఏ సభ్యులు స్పీకర్కు సమర్పించారు. కానీ రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ కన్నా ముందే ప్రతిపక్ష కూటమి పార్టీలు అభిశంసన తీర్మానాన్ని చైర్మన్ గా ఉన్న జగదీప్ ధన్కర్ గారికి సమర్పించారు. ఆయన ఆ తీర్మానాన్ని అంగీకరించారు కూడా. దాంతో ఎన్డీఏ సభ్యులతో అవసరం లేకుండా పోయింది. ప్రతిపక్షం, అధికార పక్షం ఇరు పక్షాల తీర్మానాన్ని ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ప్రతిపక్ష తీర్మానానికి అంగీకారం చెప్తే తప్పు ఏంటి అనుకుంటున్నారా? చెప్తా వినండి. జస్టిస్ వర్మ వంటి అవినీతి పరులను తొలగించడం ద్వారా రాజకీయ పార్టీలకు పొలిటికల్ మైలేజ్ లభిస్తుంది. కాబట్టి జస్టిస్ వర్మను తొలగించడానికి అధికార పక్షం, ప్రతిపక్షం పోటీ పడ్డాయి. రాజ్యసభ చైర్మన్ అధికార పక్షానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన అధికార పక్ష తీర్మానాన్ని మాత్రమే అంగీకరించవలసి ఉంటుంది. అలా అంగీకరిస్తే అధికార పక్షం ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జస్టిస్ వర్మను తొలగించేందుకు ఉంటుంది. కానీ ప్రతిపక్ష తీర్మానం అంగీకరించడం వల్ల ప్రతిపక్ష పార్టీ తీర్మానం ఆమోదం పొందుతుంది. దాంతో జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం వలన ప్రతిపక్షాలకు కూడా క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి పూర్తిగా ఎన్డీఏకు రావాల్సిన క్రెడిట్ ను ప్రతిపక్ష ఖాతాలోకి పడేలా జగదీప్ ధన్కర్ గారు వ్యవహరించారు. జూలై 21న జరిగిన మొదటి రోజు సమావేశంలోని ఈ సంఘటన జరిగింది. దాంతో ప్రతిపక్షాలకు జగదీప్ ధన్కర్ గారు మద్దతుగా పనిచేస్తున్నారన్న అభిప్రాయం ఎన్డీఏలో గట్టిగా బలపడింది. అయితే ఈ ఒక్క సంఘటనతో జగదీప్ ధన్కర్ గారిని పదవి నుంచి తొలగించారు అంటే కాదు. కొన్ని రోజులుగా జగదీప్ ధన్కర్ గారు ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. జూలై 19న జగదీప్ ధన్కర్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని కలవడం జరిగింది. కానీ ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక ఎమ్మెల్యే కూడా కాదు.
అలాంటి వ్యక్తిని ఎందుకు మీట్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఆ రోజు నుండి మొదలయ్యాయి. వీటితో పాటు 2024 డిసెంబర్లో అప్పటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు డైరెక్ట్ గా శివరాజ్ సింగ్ గారితో పార్టీ పట్ల అసహనాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయాలు ఇన్నాళ్లుగా బయటికి రాలేదు, కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కారణాలు మేము చెప్తున్న కారణాలు మాత్రమే కావు, జాతీయ మీడియా సంస్థలు చెప్తున్న మాటలు. ఇప్పటి వరకు ఆయన రాజీనామాపై ఏ బీజేపీ నేత కూడా నోరు విప్పిందే లేదు. అసలు జగదీప్ ధన్కర్ గారు రాజీనామాకు ఆరోగ్య సమస్యలే కారణం అంటారా, లేక రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేయవలసి వచ్చిందా? దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.